ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. జై భారత్ పార్టీ అధ్యక్షులు అలాగే మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు, ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. మనతో ఉన్నారు ప్రస్తుతం. ఎందుకంటే అదానీ కేసు విషయంలో సార్ ఏం చెప్తారో ఆయన మాటలోనే ఇప్పుడు వినేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. అదానీ కేసు చూస్తున్నాము. యుఎస్లో ఫండ్స్ రైజ్ చేసి వాటిని ఇక్కడ ఇల్లీగల్గా లంచాలు ఇచ్చారు అనేది కేసు రిజిస్టర్ అయింది. అక్కడ రిజిస్టర్ అయిన కేసులు అసలు ఏముండదు, అమెరికాలో కేసులు చాలా రిజిస్టర్ అయిన ఇంతకుముందు కూడా ఎవరు పట్టించుకోరని కొంతమంది అంటుంటే, లేదు అమెరికాలో చట్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి, ఖచ్చితంగా కఠినమైన శిక్షలు అమలవుతాయి, నేను అరెస్ట్ తప్పదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మొత్తం డీటెయిల్స్ చెప్పండి సార్ అసలు దీనికి సంబంధించి. అంటే ముందుగా మనం భారతదేశం యొక్క ఎనర్జీ రిక్వైర్మెంట్ ప్రస్తుతం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నది అనేది ఒక 5 minutes. అలాగే సార్. భారతదేశంలో ప్రస్తుతం 4,52,000 మెగావాట్లు మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. దీన్ని 2030వ సంవత్సరానికి సుమారుగా 500 మెగావాట్లు, అంటే 5 లక్షల గిగావాట్లు అంటాం. ఒక గిగావాట్ అంటే 1000 మెగావాట్లు. అంటే 2030వ సంవత్సరానికి 500 గిగావాట్లు, అంటే 5 లక్షల మెగావాట్లు ప్రొడ్యూస్ చేయాలన్నది. అందులో 50% రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, అంటే సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, వీటిల ద్వారా చేయాలన్నది ఒక సంకల్పం. దాంతో ఏమవుతుందంటే మనకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక దాన్ని ఏర్పాటు చేశారు 2010. దాన్ని సెకీ అంటారు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఏం చేస్తుందంటే బేసిక్గా ఏ రాష్ట్రాల్లో ఎంతెంత డిమాండ్ ఉందన్నది కలెక్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళు టెండర్స్ ఫ్లోట్ చేస్తారు. అంటే ఎవరైతే ఈ సోలార్ ఎనర్జీ సప్లై చేయగలరో అలాంటి వాళ్ళను టెండర్స్ పిలిచి వాళ్ళు ఏ రేట్కి ఇస్తారో కనుక్కొని దాన్ని బట్టి వాళ్ళకి టెండర్స్ ఇస్తుంటారు. ఇది సర్వసాధారణంగా భారతదేశంలో సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ దీని గురించి జరుగుతున్న ప్రక్రియ. సో ఇందులో ఏమైందంటే ఐ థింక్ 2019వ సంవత్సరంలో ఒక 12,000 మెగావాట్లు, అంటే 12 గిగావాట్స్కి ఈ సెకీ అన్నది టెండర్స్ ఇచ్చింది. ఆ టెండర్స్ ఇస్తే అందులో 2 కంపెనీలు పార్టిసిపేట్ చేశారు. ఒకటిది వచ్చేసి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, AGEL అంటారు. తర్వాత ఇంకోటి వచ్చేసి అజూర్, AZURE, అంటే ఇది US బేస్డ్ కంపెనీ, వాట్ల కంపెనీస్ నుంచి. సో ఇందులో అదానీకి 8 గిగావాట్లు, అజూర్ కంపెనీకి 4 గిగావాట్స్ వాళ్ళు శాంక్షన్ చేశారు. అంటే వాళ్ళు ఇచ్చిన దీన్ని బట్టి వీళ్ళు 8 గిగావాట్స్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి, వీళ్ళు 4 గిగావాట్స్. ఇదేంటంటే ఈ స్కీము కేవలం మీరు ప్రొడ్యూస్ చేసి, ఇప్పుడు ఏమవుతుందంటే మనం సోలార్ ఎనర్జీ తయారు చేసుకోవడానికి ఫోటో వోల్టాయిక్ సెల్స్ అని ఉంటాయి, మన వీటిల మీద పెడుతుంటాం, మన మిద్దెల మీద చిన్న చిన్న సెల్స్. అవన్నీ ఏంటంటే ప్రస్తుతం చైనా నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ స్కీమ్లో వాళ్ళు ఏం ప్రవేశపెట్టారంటే మీకు 8 గిగావాట్లు ఇస్తున్నాము, అందులో 2 గిగావాట్లు మీరు కంపెనీ పెట్టాలి. అంటే 2 గిగావాట్లకు కావాల్సినన్ని ఫోటో వోల్టాయిక్ సెల్స్ మీరే ప్రొడ్యూస్ చేయాలి. అంటే అన్ని అక్కడి నుంచి తెచ్చుకోవడం కాదు. కాబట్టి మీరు ఇక్కడ పెడితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ విధంగా ఈ 8 గిగావాట్లు వీరికి, తర్వాత అజూర్ కంపెనీ కూడా 4 గిగావాట్లు, వాళ్ళు కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టాలి. సో ఆ విధమైన టెండర్ శాంక్షన్ అయింది. కానీ ఏమైందంటే అప్పుడు సాధారణంగా ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ముందు వీళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని కనుక్కొని ఆ తర్వాత ఈ కంపెనీస్కి టెండర్ పిలుస్తారు. కానీ ఈ పర్టికులర్ దాంట్లో స్టేట్స్కి ఏం రిక్వైర్మెంట్ కావాలన్నది తెలుసుకోకుండా డైరెక్ట్గా వీళ్ళు ఈ 12 గిగావాట్లకు టెండర్ ప్రకటించి వీళ్ళిద్దరికీ ఇచ్చారు. సో వీళ్ళని ఏమంటారంటే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ అంటారు, PPAలు అంటారు. అంటే మీరు ఒక యూనిట్ని ఎంతకు సప్లై చేయగలరు అన్నది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. ఇందులో చూస్తే ఐ థింక్ ₹2.54 అనుకుంటాను. వీళ్ళు ఒక్కొక్క యూనిట్ మేము 25 సంవత్సరాలకు సప్లై చేస్తాం. వీళ్ళ అగ్రిమెంట్ అయింది సెకీతో, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, తర్వాత వచ్చేసి ఈ అజూర్ కంపెనీ వాళ్ళ సబ్సిడరీస్తో అగ్రిమెంట్ అయింది. కానీ తర్వాత ఏమైంది, స్టేట్లు ఎవరు కొనడానికి రెడీగా లేరు. మామూలుగా ఎలా అవుతుందంటే స్టేట్లో జెన్కో అని ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే జనరేట్ చేస్తారు. అంటే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కావచ్చు, థర్మల్ కావచ్చు, వీళ్ళు జనరేట్ చేస్తారు. ప్రొడ్యూస్ అయిన ఎనర్జీని ట్రాన్స్కో అని ఇంకోటి ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్మిట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నంలో తయారైంది అనుకున్నాం, అక్కడ నుంచి జెన్కో దాన్ని ఏం చేస్తారంటే ట్రాన్స్కో వాళ్ళు సప్లై చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూటర్ కంపెనీస్ ఉంటాయి, డిస్కామ్లు అంటారు, డిస్ట్రిబ్యూటర్ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇప్పుడు మ్యాక్సిమం డిమాండ్ ఎవరంటే డిస్కాములు ఇవ్వాలి, మాకు ఇంత డిమాండ్ ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ మీరు కొనుక్కోండి. కానీ ఈ పర్టికులర్ కేసులో ఏమైందంటే వీళ్ళు సెకీ వాళ్ళు అదానీతోనూ వీళ్ళతోనూ అగ్రిమెంట్ చేసేసుకొని PPAలు చేసుకున్నారు.
కానీ వీళ్ళది ఇంకా రాలేదు డిమాండ్స్. అప్పుడు ఏం చేశారంటే డిమాండ్స్ రాలేదని చెప్పి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్లను అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టారు. యాక్చువల్గా నేను చెప్పినట్టు రివర్స్ అవుతుంది. మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళు వీళ్ళు టెండర్, అడగాలి కానీ మొదట ఏం చేశారు, ఇందులో టెండర్ ఫ్లోట్ చేసేసారు. చేసిన తర్వాత వీళ్ళని అడగడం మొదలుపెట్టారు. వీళ్ళు మాకొద్దు, దీనికన్నా తక్కువ రేట్లో మాకు పవర్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము అగ్రిమెంట్ చేసుకోమన్నా కూడా కొంతమంది అన్నారు. ఎందుకంటే గుజరాత్లో ఒక ప్రాంతంలో కేవలం ₹1.99 ఒక యూనిట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి కొన్ని కంపెనీలు, కానీ వీళ్ళు ₹2.54. అందువల్ల ఏమవుతుందంటే మేము మీకు బ్రైబ్స్ ఇస్తాము, మీరు అగ్రిమెంట్లు చేసుకోండి. సో దాని ద్వారా ఈ బ్రైబ్ అన్నది ఏదైతే ఉందో సుమారుగా 2029 కోట్లు, అందులో సుమారుగా ఒక 1700 కోట్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిందని. మిగతా 4 రాష్ట్రాలు ఒరిస్సా, తమిళనాడు, తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్, ఆ తర్వాత జేఎండ్కే, వీళ్లకు సుమారుగా 680 కోట్లు అక్కడికి వెళ్ళిందన్నది ఆ యుఎస్లో ఏవైతే వాళ్ళు యుఎన్ జస్టిస్ డిపార్ట్మెంట్. కానీ తర్వాత ఏమైందంటే అక్కడ వీళ్ళు ఈ విధంగా పెద్ద ప్రాజెక్టు మాకు వచ్చింది కాబట్టి ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. దాంతో ఏంటంటే యుఎస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు, వాళ్ళ బాండ్స్ కొనుక్కోవడం మొదలుపెట్టారు. అందువల్ల ఏమొచ్చిందంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజెస్ కమిటీ, SEC అన్నది కూడా వచ్చింది. అక్కడ చట్టాలు ఉన్నాయి. ఒక చట్టం ఏంటంటే ఫారిన్ అఫీషియల్స్ నాన్ బ్రైబరీ యాక్ట్ అని ఒకటి ఉంది. అంటే ఇటువంటి వాటిని చేసేటప్పుడు మీరు ఫారిన్ నేషనల్ వాళ్ళకి బ్రైబ్స్ ఇస్తే, అంటే లంచాలు ఇస్తే, అది ఈ చట్టానికి వ్యతిరేకం అని చెప్పి ఒక చట్టం. ఓకే. సో ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ విధంగా మీరు లంచాలు ఇవ్వడం అన్నది ఆ చట్టానికి వ్యతిరేకం కాబట్టి క్రిమినల్ యాక్షన్. ఈ విధంగా మీకు పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పి మేము లంచాలు ఇచ్చామన్న దాన్ని మీరు దాచిపెట్టి మా యుఎస్ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయించుకున్నారు కాబట్టి వీళ్ళను మోసం చేశారన్నది ఒక సివిల్ సూట్. అది సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ కమిషన్ వాళ్ళు వేసింది. కాబట్టి 2 సూట్లు నడుస్తున్నాయి అందులో 8 మంది మీద. అందులో ముఖ్యంగా గౌతమ్ అదాని, ఆ తర్వాత వరుణ్ అదాని అనే ఒకతను, తర్వాత వినీత్ జైన్ అని, ఇలా ఒక 8 మంది మీద ఈ సూట్స్ అన్నవి వేయడం జరిగింది. సో ఇది ప్రస్తుతం జరుగుతుంది. అందులో వాళ్ళు ముఖ్యంగా పేర్కొన్నది ఏంటంటే ఫారిన్ అఫీషియల్ అని ఒక కోట్ ఇచ్చారు. అందులో అది మీరు చదివానది, వాళ్ళు చేసిన ఛార్జ్షీట్ కానీ ఆ కంటెన్షన్ కానీ, అందులో ఆ ఫారిన్ అఫీషియల్ దాంట్లో హీ వాజ్ ఆక్యుపైయింగ్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఫ్రమ్ May 2019 to June 2024 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చి పేరెవరిది మెన్షన్ చేయలేదు. కానీ ఒక దాంట్లో గౌతమ్ అదాని మెట్ దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది కూడా రాసింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఏంటంటే ఈ సూట్స్ అక్కడ వేస్తున్నారు, దాని మీద జరుగుతుంది. సో ఇందులో ఇక్కడ ఫారిన్ అఫీషియల్ ఎవరు, ఆర్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరు, తర్వాత మిగతా 4 రాష్ట్రాల్లో 680 కోట్లు ఏదో వెళ్ళింది, దాన్ని ఎవరికి ఇచ్చారు, ఇవన్నీ కూడా. తర్వాత వాళ్ళు ఏంటంటే బేసిక్గా ఈ బ్రైబ్ డీటెయిల్స్ ఎక్కడ ఎవరికి ఇచ్చామన్నది ఈ వినీత్ జైన్ అన్న అతని ఫోన్లో ఉందని చెప్పేసి ఆ ఫోన్ కూడా వాళ్ళు సీజ్ చేశారు. సో అది కూడా వాళ్ళు ఎవరికి ఆ డీటెయిల్స్ ఇవ్వలేదు, కానీ అతని దగ్గర ఫోన్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ విధమైన పరిస్థితిలో ప్రస్తుతం ఉంది. అంటే వాళ్ళు ఎవరికి ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఎలా ఇచ్చారు, ఏ అకౌంట్లో వేశారు, అది అకౌంట్ రూపంలో వేశారా లేకుంటే క్యాష్ రూపంలో ఇచ్చారా, ఎలాంటిది అన్నది కూడా బయటికి రావాలి. లేకుంటే ఏమవుతుందంటే మామూలుగా ట్యాక్స్ హెవెన్స్ అని ఉంటాయి కంట్రీస్, కొన్ని మారిషియస్ ఉంటుంది, ఐల్ ఆఫ్ మ్యాన్ అని ఒకటి ఉంటుంది, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇలాంటి షెల్ కంపెనీస్ ఫామ్ చేసి అక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు. సో ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎలా చేస్తారన్నది కూడా ఒక విషయం. కానీ ఫైనల్గా వాళ్ళు తేల్చింది ఏంటంటే ఈ మొత్తం డీల్లో 2029 కోట్ల రూపాయలు లంచాలుగా ఇవ్వడం జరిగింది. ఇదైతే కన్ఫామ్గా వాళ్ళు రాశారు. ఇందులో సుమారుగా 680 కోట్లు ఇక్కడ 1700 సమ్ కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 7 గిగావాట్లకి ఇక్కడ అగ్రిమెంట్స్ అయ్యాయి, అంటే 7000 మెగావాట్లకి. అంటే యాక్చువల్గా ఇది ప్రపంచంలోని అతి పెద్ద కాంట్రాక్ట్. వీళ్ళకి ఇచ్చిన మొదట నేను చెప్పిన 12 గిగావాట్స్ అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సో అలాంటిది జరిగింది. మరి సెకీ వాళ్ళ రోల్ ఏంటి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయ్యారా? జనరల్గా ఇక్కడ డిమాండ్స్ వచ్చిన తర్వాత అక్కడ అగ్రిమెంట్ అవ్వాలి, కానీ ముందే ఇచ్చేసి మా దగ్గరికి ఎవరు రావట్లేదని వీళ్ళకు చెబితే వీళ్ళు వెళ్ళడం అది ఎప్పుడు జరగదు మామూలు. ఎందుకంటే నేను స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, నాకు 6000 మెగావాట్లు కావాలి, నేను నా డిమాండ్ సెకీకి పంపిస్తాను. ఇలా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన తర్వాత సెకీ వాళ్ళు టెండర్ వేస్తారు, మాకు టోటల్గా భారతదేశంలో 12,000 మెగావాట్లు కావాలి కాబట్టి మీరు మీ టెండర్స్ వేయండి అని. సో వాళ్ళు కొటేషన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్లతో రివర్స్ టెండరింగ్ చేసి ఫైనల్గా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకొని, అది అయిన తర్వాత వీరితో పవర్ సేల్ అగ్రిమెంట్స్ చేసుకుంటారు. పిఎస్సి అంటారు, అది PPA, ఇది PSC. ఈ డిస్కాములతో వాళ్ళు PSCలు చేసుకుంటారు.
కానీ ఇక్కడ ఏమైందంటే రివర్స్ వెళ్ళాం. ఇప్పుడు ఫైనల్గా వీళ్ళు అసలు ఎవరు కూడా పిఎస్ఏలు చేసుకోవడానికి రాము అన్నప్పుడు మరి వీళ్ళనే పంపించారు. మీరు వెళ్ళి కన్విన్స్ చేయండి వీళ్ళని అంటే వీళ్ళు వచ్చి కన్విన్స్ మేము డబ్బులు ఇస్తాం మీరు అగ్రిమెంట్స్ చేసుకోవడం అన్న రీతిలో ఇది జరిగినట్టు ఆ కథనం చదువుతుంటే మనకు అనిపిస్తుంది. సో ఆ తర్వాత మీరు అన్నారు అమెరికాలో అనేక కేసులు ఇలాగే అవుతుంటాయి కానీ వాటిలో పెద్దగా ఇవి అవ్వవు అని చూస్తే మీరు యాక్చువల్గా 2024లో చూస్తే నితిన్ వట్స్ అని ఒక అతను ఏంటంటే మార్బుల్ గ్రానైట్ కాంట్రాక్టర్. ఓకే. అతను కూడా ఈ విధంగా బ్యాంకులను అక్కడ చేశాడు, మ్యానిపులేట్ చేశాడు. సుమారుగా అది 144 కోట్లు. సో అతని మీద కేసు నడుస్తుంది. తర్వాత రజత్ గుప్తా అని 2012లో అతను మెకెన్జీ కంపెనీ యొక్క ఎండీగా ఉండేవాడు. అతను ఇన్సైడర్ ట్రేడింగ్ చేశాడు. ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ వల్ల అతనికి సుమారుగా 2 సంవత్సరాల శిక్ష కూడా పడింది. సో ఈ విధంగా చూసుకుంటే సత్యం కేసులో కూడా అక్కడ మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఈ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజెస్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు మా దగ్గర, కమిషన్ వాళ్ళు. మన సెబీ లాగా అక్కడ ఎస్ఈసి ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లాగా అక్కడ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చారు మా దగ్గరికి. వచ్చి వాళ్ళందరూ కూడా అక్కడ, ఎందుకంటే అక్కడ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా సత్యం లిస్ట్ అయింది. సో అక్కడ కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్లు చేశారు. ఏడిఆర్స్ అని ఉంటాయి అక్కడ, అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ అని ఉంటాయి. అవి కొనుక్కున్నారు చాలామంది బాండ్స్ లాగా. కానీ ఫైనల్గా అది సెటిల్మెంట్లో అది సెటిల్ చేశారు వాళ్ళు. కాబట్టి అది ఒక క్రిమినల్ కేసు అలాంటిది ఏమి అవ్వలేదు, ఫైనల్గా సెటిల్మెంట్ అయింది. సో ఆ విధమైన ప్రక్రియ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక 4-5 మీద ఈ విధంగా కూడా కేసులు జరిగాయి. అంటే ఇప్పుడు ఫైనల్గా ఈ కేసులు ఎలా ముందుకు వెళతాయి, తర్వాత వీళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు, ఆ తర్వాత వాళ్లను మళ్ళా అక్కడి ప్రాసెస్లో తీసుకురావాలంటే సంబంధిత దేశం నుంచి ఎక్స్ట్రడైట్ చేయాలి. అంటే ఒక దేశం యొక్క వ్యక్తి, ఒక దేశానికి చెందిన నాగరికుడు వాళ్ళ దేశంలో కనుక అఫెన్స్ చేస్తే ఆ మనిషి మీద అక్కడ ట్రయల్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ వ్యక్తిని తీసుకువెళ్ళాలి. ఆ తీసుకువెళ్ళడానికి ఎక్స్ట్రడిషన్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఇప్పుడు అందులోనే ప్రయత్నిస్తున్నారు. ఈ లారెన్స్ బిష్నోయ్ తమ్ముడు అన్మోల్ బిష్నోయ్ అని అతన్ని తీసుకురావడానికి ఇప్పుడు ఎన్ఐఏ అక్కడి నుంచి తీసుకురావడానికి బాంబే పోలీస్ అక్కడి నుంచి తీసుకురావడానికి ప్రకటిస్తాం. కానీ నాకు అసైలం ఇవ్వండి అని చెప్పి అతను అక్కడ కోరుకుంటున్నాడు. ఇది ప్రస్తుతం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబూ సలేం, మోనికా బేడి, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ పాస్పోర్ట్ ఫ్రాడ్ తర్వాత అతను బాంబ్ బ్లాస్ట్లో ఉన్నాడని పోర్చుగల్ నుంచి లిస్బన్ నుంచి అతన్ని ఎక్స్ట్రాడిట్ చేసి తీసుకొచ్చాము ఇక్కడికి సిబిఐలో ఉండగా. మోనికా బేడి వాళ్ళిద్దరిని తీసుకుని ఇక్కడ వాళ్ళకి తీసుకొచ్చారు. సో ఆ విధంగా ఆ దేశం నుంచి తీసుకురావాలి. కానీ కొన్ని దేశాలు ఇవ్వకపోవచ్చు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వోక్స్ వ్యాగన్ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అక్కడ హెల్ముత్ సూస్టర్ అనే ఒకతను రోమ్కు చెందిన వ్యక్తి, ఇటలీ. అతను ఇక్కడ వచ్చి వీళ్ళందరినీ మోసం చేశాడు. కాబట్టి అతన్ని ఇక్కడికి తీసుకురావడానికి మేము 10 రోజులు క్యాంప్ చేసాం రోమ్లో వెళ్ళి. అక్కడ కోర్టులో వెళ్ళి వాదనలు వినిపించాం. కానీ ఏంటంటే మా దేశం సిటిజన్ కాబట్టి ఇది ఇక్కడ పెద్ద క్రైమ్ కాదు కాబట్టి మేము ఇవ్వము అన్నారు. ఇవ్వలేదా సార్? ఇవ్వలేదు వాళ్ళు. మేము ఎంత ప్రయత్నించామంటే దానికోసం వాళ్ళు ఏమంటారంటే చీటింగ్ ఇక్కడంతా కాంపౌండబుల్ కేసు కాబట్టి మేము ఇవ్వము అన్నారు. సో ఈ ఎక్స్ట్రడిషన్లో కూడా కొన్ని దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దావూద్ ఇబ్రహీం గారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లలిత్ మోడీ, తర్వాత మేహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, వీళ్ళందరినీ కూడా వాళ్ళు యూకేలో ఉన్నారు. వాళ్ళని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ అక్కడ చట్టాలు ఏంటంటే వాళ్లకు అవకాశం ఇస్తున్నాయి పై కోర్టుకు అప్పీల్ చేసుకోవడం. కాబట్టి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి అతని మీద చేయడం అన్నది కూడా అంత సులభమైన విషయం కాదు మనకు జరిగేది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ విధమైన ఛార్జెస్ ఉన్నాయి వీళ్ళ మీద. వీళ్ళని ఏం చేస్తారు అన్నది ఆ కోర్టులు నిర్ణయిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒకవేళ సార్ తన కనుక తీసుకువెళ్ళారు అనుకుందాము, ఇతను ఎవరెవరికైతే బ్రైబ్ చేశాడు, ఇప్పుడు రాష్ట్రాల ఆఫీసర్స్కి చేశాడా లేకపోతే డైరెక్ట్ సీఎంలకే చేశాడో తెలియదు. అదంతా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా వాళ్ళు రావాలి కదా ఇక్కడికి, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. టీంలు మామూలుగా రావచ్చు, ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. ఇన్వెస్టిగేషన్ ఫారిన్ కంట్రీలో చేయడానికి 2 వ్యవస్థలు. ఒకటి వచ్చేసి ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అక్కడ ఆ దేశం పర్మిషన్ ఇస్తే అక్కడికి వెళ్ళవచ్చు. ఓకే. లేకుంటే ఏంటంటే లెటర్ రిగాటరీ అని ఒక సిస్టమ్. అంటే ఏం చేస్తామంటే ఇక్కడి కోర్టుల ద్వారా మనకి ఏమేం కావాలి అన్నది ఇక్కడి కోర్టుకు రాస్తాం. ఈ కోర్టు వాళ్ళు ఆ లెటర్ ఆఫ్ రిగాటరీ అంటారు. దాన్ని ఏం చేస్తారంటే ఆ దేశానికి కోర్టుకు పంపిస్తారు. ఆ దేశం కోర్టు ఆ దేశం పోలీసులకు ఇస్తారు. ఓకే. వాళ్ళు మనం ఏ పాయింట్లో ఇన్వెస్టిగేట్ చేయాలో అది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని అక్కడ కోర్టుకు సబ్మిట్ చేస్తే అక్కడి కోర్టు ఈ కోర్టుకి సబ్మిట్ చేసి ఇక్కడ ఇస్తారు. దాన్ని ఎల్ఆర్స్ అంటాం మామూలుగా. ఎల్ఆర్ ప్రొసీజర్, లెటర్ ఆఫ్ రిగాటరీ అని అదొక ప్రొసీజర్. సో కొన్ని మేము ఫర్ ఎగ్జాంపుల్ సత్యం కేసులో మారిషస్కి వెళ్ళాము ఇన్వెస్టిగేట్ చేయడానికి. అక్కడ మారిషస్ వాళ్ళు ఒప్పుకున్నారు మమ్మల్ని రావడానికి. అక్కడికి వెళ్ళి కొంత ఇన్వెస్టిగేషన్ అక్కడ చేసుకోవచ్చు. కొన్ని దేశాలు ఒప్పుకోవు కాబట్టి ఈ ఎల్ఆర్ ప్రొసీజర్ కూడా మనం చేస్తాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ ట్యాక్స్ హేవెన్ కంట్రీస్ అని ఉంటాయి.
ఎక్కడైతే ఈ డబ్బులు వెళ్ళి అక్కడ పెట్టేసుకుంటుంటారు షెల్ కంపెనీస్ ఏర్పాటు చేసి, మారిషస్ కావచ్చు, నేను ఇంతకుముందు చెప్పిన ఐల్ ఆఫ్ మ్యాన్ కావచ్చు, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ కావచ్చు, అక్కడ సాధారణంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు వాళ్ళు. మీకు కోర్టుల నుంచి రాసినా ఏం చేసినా కూడా వాళ్ళు ఇవ్వరు. జనరల్గా ఇవన్నీ కూడా ఇంటర్పోల్ నుంచి రూట్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు కావాలంటే అక్కడ ఉన్న FBI ఏదైతే ఏజెన్సీ ఉందో ఇంకొక ఛార్జ్ దాంట్లో చదువుతుంటే తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ అవ్వకుండా కూడా అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేశారని ఒక ఛార్జ్ ఉంది వీళ్ళ మీద. ఈ గౌతమ్ అదానీ, మిగతా ఈ వినీత్ జైన్, తర్వాత వచ్చేసి ఇంకొక ఈ అదానీ వాళ్ళ నెఫ్యూ, వీళ్ళందరూ కూడా అడ్డుకున్నారన్నది ఒకటి అలిగేషన్. సో ఈ విధమైన అలిగేషన్స్లో మరి ఏ విధంగా ఈ కేసు ముందుకు వెళుతుందన్నది వేసి చూడాల్సిన అంశం. సార్ ఇప్పుడు ఒకవేళ అంత ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గానే అయింది అనుకుందాం సార్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ నాకు అర్థమైంది. అంత అయిన తర్వాత కూడా ఒకవేళ నిజంగా ఇక్కడ సీఎంసో లేకపోతే ఇక్కడ అఫీషియల్స్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిస్తే మళ్ళీ వీళ్ళ మీద కూడా కేసు బుక్ అవుతుంది అక్కడ? ఆ కేసులోనే వీళ్ళని తీసుకుంటారు కదా, అదే ఆ కేసులోనే తీసుకుంటారు. అక్యూజ్డ్ గా తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ బ్రైబ్ ఎక్కడ ఇవ్వబడడం జరిగిందన్నది చూడాలి. అంటే జ్యూరిస్డిక్షన్ ఒక ప్రశ్న వస్తుంది అన్నమాట. అదే అందుకోసం అడిగాను సార్. అంటే ఇప్పుడు వీళ్ళ అకౌంట్లో ఇక్కడ వచ్చాయా, అంటే ఈ ట్రాన్సాక్షన్ అన్నది ఎక్కడ జరిగింది, ఎక్కడ ఇవన్నీ కూడా. అంటే భారతదేశంలో ఇది జరిగిందని మరి అక్కడ ఉన్న ఎవిడెన్స్ తీసుకొని ఇక్కడ మనం ఇక్కడ ఏదైనా కేసు కట్టొచ్చా అన్నది కూడా చూడాల్సిన అంశం. సో ఆ విధంగా, ఎందుకంటే ఆ బ్రైబరీ అన్నది ఇక్కడ జరిగింది సార్. కాబట్టి ఈ విధంగా ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారు ఈ విధంగా దీన్ని క్రిమినల్ మిస్కాండక్ట్ అంటాం, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో, ఈ విధంగా స్వలాభం కోసం ఈ విధంగా అనుకున్న రేటు కన్నా ఎక్కువ అమ్మడం, లేకుంటే వాళ్ళ దగ్గర బ్రైబ్స్ తీసుకొని మనకు అవసరం లేకున్నా కూడా అగ్రిమెంట్స్ చేసుకోవడం, ఇంకా తక్కువ రేట్లో ఎక్కడైనా ఎనర్జీ దొరుకుతున్నా కూడా దాన్ని తీసుకోకుండా ఎక్కువ రేట్లో వీళ్ళ దగ్గరే తీసుకోవడం వల్ల ఇంత డబ్బు ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చింది. అంతే కదా. అంతే సార్. నాకు ₹2 ఒక చోట వస్తుంటే నేను అక్కడ కాకుండా ₹2.5 ఎక్కడైనా తీసుకుంటే మరి నేను ఇక్కడ అనవసరంగా ప్రభుత్వ ఖజానా నుంచి అనవసరంగా నష్టం చేశాను కదా, మరి ప్రభుత్వ ఖజానాకు అది కూడా కేసు అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఈ విషయాలు ఏవైతే చూసుకొని మరి ఇక్కడ వాళ్ళు వర్కౌట్ చేయాలి, మరి ఎక్కడెక్కడ అయింది. ఎందుకంటే 4-5 రాష్ట్రాలు ఉన్నాయి. అవును సార్, 4 రాష్ట్రాలు. వాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళది ఏంటి ఇక్కడ భూమిక అన్నది కూడా చూడాలి. సో ఈ విధమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఇంకా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈరోజు న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ చాలా వచ్చాయి. తర్వాత వెబ్సైట్స్లోకి వెళితే మొత్తం వీళ్ళ టోటల్ ఛార్జ్ షీట్ లాంటిదే మనకు కనపడుతుంది. అవును సార్. అటు SEC వాళ్ళు వేసింది, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు వేసింది, ఇవి రెండు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తర్వాతే అరెస్ట్ చేస్తారా సార్? ముందే దీన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మనకు సమాచారం రాబట్టాలి అంటే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసే సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అన్నది, లేకుంటే కోర్టుకి డైరెక్ట్గా ఛార్జ్ షీట్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి కోర్టులో పిలిచి అక్కడ ట్రయల్ నడపచ్చు. అలా కూడా ఓకే సార్. ఓకే, అసలు అరెస్టే లేకుండా ఎందుకంటే ఇది మొత్తం కూడా డాక్యుమెంట్స్ రూపంలో ఉందని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏది చూసినా కూడా సికి వాళ్ళు ఇచ్చిన టెండరు, ఆ తర్వాత టెండర్లో పార్టిసిపేషను, ఆ తర్వాత వచ్చేసి వీళ్ళకి ఇచ్చిన PPA, ఆ తర్వాత స్టేట్స్ సికితో చేసుకున్న PSA, పవర్ సేల్ అగ్రిమెంట్స్, అవన్నీ కూడా పేపర్ మీద దొరుకుతాయి, మనకి ఎక్కడా లేదు. ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి బ్రైబ్, వాళ్ళకు పే చేసిన ఈ లంచాలు అన్నవి ఎక్కడి నుంచి పే చేశారు, ఎలా ఏ ట్రాక్లో ఎలా వెళ్ళింది అన్న దాని గురించి వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళు ఎవరెవరిని కలిశారు ఇలాంటివన్నీ కూడా దీంట్లో రాశారు, ఎవరు ఏ డేట్న ఎలా కలిశారని. అది కూడా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఈ వాళ్ళు రాసిన సీక్వెన్స్ కూడా మంచి గైడింగ్. అంటే వాళ్ళు రాసిన పాయింట్స్ ఏ విధంగా ఒక్కొక్క ఇష్యూని ఏ విధంగా టేకప్ చేశారని సుమారుగా 30-40 పేజీల ఇది ఉంది అందులో వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లో. సార్ అసలు ఇండియన్ చట్టాలు టఫ్ ఉంటాయా లేకపోతే అమెరికన్ చట్టాలు టఫ్ ఉంటాయా? అమెరికన్ చట్టాలు చాలా టఫ్గా ఉంటాయి. ఎందుకంటే ఇండియాలో ఏమవుతుందంటే మనం ఒక 10 సెక్షన్లు వేస్తాం, ఒక్కొక్క సెక్షన్కి రేపు కోర్టులో శిక్ష పడింది అనుకున్నాం. కానీ ఇక్కడ సాధారణంగా ఏమంటారంటే ఇవన్నీ కూడా అన్ని కలిపి నడుస్తాయి. అంటే కంకరెంట్ ఉంటుంది అన్నదొకటి, తర్వాత వచ్చేసి వన్ ఆఫ్టర్ ది అదర్. అంటే అమెరికాలో ఎలా ఉంటుందంటే దీనికి 5 సంవత్సరాల శిక్ష అయితే ఈ 5 సంవత్సరాల శిక్ష తర్వాత ఈ 7 సంవత్సరాల శిక్ష, 8 సంవత్సరాలు, అలా మీరు చూసుకుంటే కొన్ని కేసుల్లో 100 సంవత్సరాల శిక్షలు కూడా పడిన కేసులు ఉన్నాయి అమెరికాలో. సో ఆ విధంగా ఫైనల్గా అక్కడ ఉన్న జడ్జి, ఆ తర్వాత అక్కడ కూడా అప్పీల్ ఉంటుంది పై కోర్టు, తర్వాత ఫైనల్గా ఫెడరల్ కోర్ట్స్, ఇవన్నీ తీసుకొని వాళ్ళ నిర్ణయం. ముందు ఇక్కడ ఇది ఛార్జ్ షీట్, దాని తర్వాత ట్రయల్ నడవాలి. ఎందుకంటే దీంట్లో గౌతమ్ అదానీ గారు ఏమన్నారంటే ఇటువంటిది ఏది జరగలేదు, దీంట్లో ఏమాత్రం తథ్యం లేదు అని వాళ్ళు కూడా ప్రెస్ నోట్ ఇష్యూ చేశారు. కాబట్టి అక్కడ అమెరికాలో జరిగినా ఏది జరిగినా కూడా అందరికీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ఇవి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ SEC ఎంక్వైరీలో కానీ తేలిన అంశాలు. మీరు ఏం చెబుతారు అన్నది కూడా వాళ్ళని అడుగుతారు. లేకపోతే ట్రయల్లో కూడా వాళ్ళ డిఫెన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ
ప్రెస్ నోట్ ఇచ్చున్నారు, ఇలాంటిది ఏమీ జరగలేదు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. దాని మీద వాళ్ళు ఏ విధంగా కోర్టులో కేసు నడుస్తుందన్నది చూడాలి. మనకంటే ఫాస్ట్గా అవుతుందా సార్ అక్కడ అందరూ ట్రైల్ ఫాస్ట్ కదా? ట్రయల్స్ అన్ని ఫాస్ట్గా జరిగాయి. ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందంటే చిన్న చిన్న కేసులు పెద్ద రిజిస్టర్ అవ్వవు. అక్కడ ఏంటంటే ఒక సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ జరిగితే అక్కడ అఫెన్స్ రిజిస్టర్ చేస్తారు. తర్వాత కూడా ఏంటంటే ఫాస్ట్ డిస్పోజల్ ఉంటుంది. అక్కడ డిస్పోజల్ ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే జనాభా తక్కువ బేసిక్గా అక్కడ 37 కోట్లు మొత్తం మీరు అమెరికా తీసుకుంటే. కొంచెం మన మీద క్రైమ్స్ కూడా తక్కువే అంటారు సార్ మరి. క్రైమ్స్ అక్కడ బేసిక్గా ఏంటంటే క్రైమ్స్ అన్నవి తక్కువగానే అక్కడ మెయిన్గా అమెరికాను పట్టి పీడిస్తున్నది ఏంటంటే వెపన్ కల్చర్, గన్ కల్చర్. ఇప్పుడు చూడండి, మీరు ప్రతి 15 రోజులకి ఏదో ఒక యూనివర్సిటీలోనో, స్కూల్లోనో, మాల్లోనో, రెస్టారెంట్లోనో ఎవరో వచ్చి ఫైర్ చేశారు, లేదంటే వాళ్ళని వాళ్ళు కాల్చుకొని అలాంటివి చాలా. ఎందుకంటే గన్ కల్చర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వెపన్స్ ఈజీగా దొరుకుతాయి మీకు అక్కడ. సో వాటిని కొనుక్కోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనలాగా కాదు సార్. డొనాల్డ్ ట్రంప్ ఆయన క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా 2-3 సార్లు, ఒకసారి కాల్చారు, తర్వాత ఇంకొక వ్యక్తి వెపన్తో దొరికాడు. ఇవన్నీ కూడా అంటే వెపన్స్ తీసుకెళ్లడం అన్నది చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. అంటే అక్కడ ఏమంటారంటే ఇంత పెద్ద విశాలమైన భూభాగంలో ప్రతి ఒక్కరికి స్టేట్ అన్నది సెక్యూరిటీ ఇవ్వలేదు. కాబట్టి గన్స్ ఫ్రీగా పెడదాం, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళే చూసుకుంటున్నారు అన్నది వాళ్ళ అభిప్రాయం. అదే మన దేశంలో అయితే ఎవరికైనా వెపన్ లైసెన్స్ ఇవ్వడానికి చాలా ఆలోచన చాలా ఉంటుంది. కాబట్టి చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏంటంటే ఆ గన్ కల్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో మీరు షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు వెపన్స్. మామూలుగా మనం మాల్కి వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళి వెపన్స్ గ్రాసరీస్ కొనుక్కున్నట్టు. సార్ తర్వాత ఇంటర్పోల్ ఇంటర్ఫీరెన్స్ కూడా ఉంటుందా సార్ ఇలాంటి కేసెస్లో యూజువల్గా? ఇంటర్పోల్ ఏంటంటే మామూలుగా ఒక అన్ని పోలీసింగ్ ఏజెన్సీస్కి కూడా కోఆర్డినేషన్. ప్రతి కంట్రీలో కూడా ఇంటర్పోల్కి ఒక ఏజెన్సీ రిప్రజెంటేటివ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో చూసుకుంటే ఇంటర్పోల్కి ఏజెన్సీ సిబిఐ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సపోజ్ ఏపీ స్టేట్ పోలీస్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సిబిఐకి అప్లై చేస్తారు. సిబిఐ వాళ్ళు ఇంటర్పోల్కి రాస్తే ఇంటర్పోల్ వాళ్ళు అక్కడ ఫ్రాన్స్లో ఇంటర్పోల్ ఎవరైతే ఏజెంటో వాళ్ళకి రాస్తారు. సో వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇస్తారు. అంటే ఈ కోఆర్డినేషన్ కోసం ఇంటర్నేషనల్ పోలీస్, ఈ ఇంటర్పోల్ అన్నది ఆ విధంగా కోఆర్డినేట్ చేస్తుంది అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ కూడా అవసరమైతే ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇంటర్పోల్ చేయొచ్చు. ఇంటర్పోల్ డైరెక్ట్గా వాళ్ళకి ఏం కావాలో అన్నది చేస్తే ఇక్కడ నుంచి డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే అవి కూడా ఇవ్వచ్చు. సో ఆ విధమైన దీంట్లో నడుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.